6 వస్తువులను బెడ్ కింద 21 రోజులు పెట్టుకుంటే ఎలాంటి సమస్యైనా పరిష్కారం అవుతుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. శాస్త్రాలు, పురాణాల ద్వారా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ప్రతి సమస్యకు 2 మూల కారణాలుంటాయి. వాటిని ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి తప్పకుండా పరిష్కార మార్గం కూడా ఉంటుంది. ఒకటి జీవి కర్మ ఫలితం, రెండోది యాదృచ్ఛికంగా జరిగే తప్పుల ఫలితం. చెడు లేదా మంచి కర్మల ఫలితంగా ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వీటిలో వాస్తు ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీవితంలో కొన్నిసార్లు ఏ పని తలపెట్టినా అనుకూల ఫలితాలు వెల్లడి కావు. పురాతన సాంప్రదాయాలతో జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ, వివాహ సంబంధాల్లో ఎదురయ్యే ఒడిదుడుకులను వాస్తు ప్రకారం సరిచేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి పడుకునేటప్పుడు రాగి పాత్రలో నీరు పోసి మంచం కింద లేదా పక్కన ఉంచాలి. అలాగే రెడ్ శాండిల్వుడ్ను దిండు కింద పెట్టుకోవాలి. దీనివల్ల కోపం, ఉద్రేకాలు అదుపులో ఉంటాయట. ఇక రెండో విషయం ఏంటంటే, వెండి పాత్రలో లేదా గిన్నెలో నీరు పోసి పడుకునే ముందు మంచం కింద పెట్టుకోవాలి. అలాగే వెండితో తయారు చేసిన వస్తువులను ధరించడం వల్ల చర్మానికి తాకితే అద్భుతమైన ఫలితం ఉంటుందంటున్నారు. దీనివల్ల వ్యక్తుల్లో దృఢ సంకల్పం కూడా పెరుగుతుంది. మూడోది, బంగారం లేదా వెండి ఆభరణాలను దిండు కింద పెట్టుకుంటే జన్మ కుండలిలోనూ దోష నివారణ అవుతుందట. వెండితో చేసిన చేపలను దిండి కింద లేదా పక్కన పెట్టుకోవాలట. అలాగే వెండి పాత్రలో నీళ్లు పోసి అందులో సిల్వర్ ఫిష్ వేసి ఉంచిన దీనివల్ల అంతులేని అదృష్టం కలుగుతుందట. ఇనుముతో తయారు చేసిన పాత్రలో నీరు పోసి 21 రోజుల పాటు మంచం కింద ఉంచాలట. అంతేకాకుండా జాతి రత్నమైన నీలమణిని కూడా దిండు కింద పెట్టుకుంటే చెడు దోష నివారణ జరుగుతుందట. ఇత్తడి చెంబులో నీళ్లు పోసి మంచం కింద ఉంచితే మంచి ఫలితం ఉంటుందంట. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.